మగవాళ్ళు ముట్టేస్తారు. ఇలా ముద్దులైన దండం పెట్టుకోవడం, మళ్ళీ ప్రదర్శన చేసి మనం కావాలని వెంటనే వచ్చేస్తాం. అప్పుడు ఇక్కడ హోమం ప్రారంభం అవుతుంది. హోమం పెద్ద కార్యక్రమం ఏం కాదు. యంత్రం పెట్టి ఇక్కడ పెట్టేటప్పుడు కార్యక్రమం వేరు. ఆల్రెడీ అమ్మవారు వచ్చి 3 నెలలు ఇక్కడ కూర్చొని కావున ఆ అమ్మవారి ఇవన్నీ అమ్మవారికి అక్కడ పరిహారం వేసేస్తే వాళ్ళ నిమ్మకాయలు కొబ్బరికాయలు ఎక్కడ వాళ్ళ అక్కడ ఒక కొబ్బరికాయ తీసుకొని రాజవాళ్ళ కొబ్బరికాయ తీసుకొని పన్నాయి వెనకాల బయలుదేరి అమ్మా తీసుకొని వచ్చేయి. మళ్ళా చౌడీ బంగారం వేసమ్మ. ముఖ్యంగా సరూర్నగర్ డివిజన్లో బంగారు మైసమ్మ దేవాలయం బాలకృష్ణ గారు, అరవింద్ గారు, జడ్పీ చైర్మన్ గారు ఈరోజు రుణం ప్రతిష్టాపన కోసం తీసుకొని ఈరోజు హైందవులకు ఒక మంచి దేవాలయాన్ని కట్టించి, మీకు తెలుసు మొట్టమొదటిసారిగా హైందవులమంతా కూడా బోనాలు తీస్తాం. బోనాలు తీసిన తర్వాతనే దసరా వస్తుంది, దీపావళి వస్తుంది, సంక్రాంతి వస్తుంది, ఉగాది వస్తుంది. అందుకనే దీనికి ప్రత్యేకత ఉంది. ఈ ప్రఖ్యాత వలన హైందవులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి మన ధర్మాన్ని కాపాడటానికి ఈ దేవాలయాలు చాలా పనికొస్తాయి. ఇది చాలా సంతోషమైన విషయం. తప్పకుండా ఈ దేవాలయం దీర్ణాభివృద్ధి చెంది మనందరూ కూడా సేవలు అందించాలని చెప్పి నిర్వాహకులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. సరూర్నగర్ డివిజన్లో ఇక్కడ బంగారు మైసమ్మ విగ్రహం ఆవిష్కరణ జరగడం చాలా సంతోషమైన విషయం. ఆ అమ్మవారి కరుణా కటాక్షం అందరిపైన ఉండాలి. అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి. వారి బాధలను తొలగిపోవాలని చెప్పి అమ్మవారికి అందరి తరఫున మేము పూజ చేయడం జరుగుతుంది. ఇక్కడ మరి మన టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ బేరా బాలకృష్ణ గారు, సరూర్నగర్ డివిజన్ అధ్యక్షులు ఆకుల అరవింద్ గారు, మరియు ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసిన తీగల కృష్ణారెడ్డి గారు, ఎమ్మెల్సీ బొగ్గారప్ దయానంద్ గారు, మరియు కంటెస్టెడ్ కార్పొరేటర్ అరవింద్ గారు అందరూ ఉన్నారు. వారందరికీ కూడా మా కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సరూర్నగర్ డివిజన్లో ఈరోజు వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 5, 15, అదేవిధంగా సరూర్నగర్ బొడ్రాయి పక్కనే ఉన్నటువంటి బంగారు మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మరి ఈరోజు పొద్దున 6 గంటల నుంచి జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో సరూర్నగర్లో ఉన్నటువంటి మరి భక్తులందరినీ కూడా ఆశీర్వదించమని, సరూర్నగర్లో మరి ఏ ఇబ్బందులు ఏ కష్టాలు రాకుండా ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని, ముఖ్యంగా మా సరూర్నగరే కాదు మహేశ్వరం నియోజకవర్గంలో మా సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరికీ కూడా మేలు జరగాలని, అదేవిధంగా మా తీగల కృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేలు జరగాలని ఇప్పుడే జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ బొగ్గారప్ దయానంద్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి పూర్వ ప్రముఖులందరూ కూడా బంగారు మైసమ్మ దేవాలయంలో వచ్చేసి ఈ భయంకరమైనటువంటి కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని చెప్పి అందరం కూడా భక్తి శ్రద్ధతో పూజలు చేస్తాం. మా అందరికి కూడా మేలు జరగాలని, ముఖ్యంగా సరూర్నగర్లో ఉన్నటువంటి 16,000 మంది ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం సరూర్నగర్ డివిజన్లో సరూర్నగర్ గ్రామంలో బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపనకు నన్ను ఆహ్వానించినందుకు మా అన్న బేర బాలకృష్ణ అన్న గారికి, అదేవిధంగా సరూర్నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అరవింద్ అన్న గారికి ఈ పరంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అమ్మవారిని ఒకటే అందరం కోరుతూ ఉన్నాం. ఈ కరోనా మహమ్మారి ఏ విధంగా 2020లో మనం ఏ విధంగా మనను భయభ్రాంతులకు గురి చేసిన ఈ కరోనా మహమ్మారి ఇక ముందు ఉండొద్దు. ప్రజలందరూ శాంతాలతో ఉండాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి అమ్మవారిని కోరుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. పిలిచినందుకు వారికి కమిటీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు సరూర్నగర్ డివిజన్ సరూర్నగర్ బంగారు మైసమ్మ కాశీ వైద్యనాథ దేవస్థానంలో శ్రీ బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరపబడింది. ఈ కార్యక్రమానికి ఉదయం 6 గంటల నుంచి శివునికి అభిషేకం, అమ్మవారికి అభిషేకాలతో పాటు హోమంతో పాటు ఈరోజు చాలా ఘనంగా చాలామంది సరూర్నగర్ భక్తులందరూ కూడా ఈ ప్రాంతం నుంచి దయచేసి దాదాపు 1000 మంది మహిళలతో పాటు వాళ్ళు బోనాలు సమర్పణ జరిగింది. ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా మా కమిటీ నిర్ణయించింది
ఒక ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్క మహిళ కూడా అమ్మవారికి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామం ఉండాలి, ఈ ప్రాంతం అంతా కూడా బాగుండాలంటే ఒక చీరే ఓడిబియ్యంతో పాటు నిమ్మకాయలు ఒక పులదండ తెమ్మని చెప్తే దాదాపు ఇలా 1000 మంది మహిళలు సరున్నగర్ గ్రామం అంతా కూడా అవన్నీ తీసుకొచ్చి కానుకలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. భవిష్యత్తులో ఈ టెంపుల్ మరింత అభివృద్ధి చెందాలని చెప్పి ఇక్కడ అమ్మవారు కరుణ కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని చెప్పి చాలామంది దాతలు ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ కూడా మా టెంపుల్ కమిటీ నుంచి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రేపు భవిష్యత్తులో రాబోయే శివరాత్రి కల్లా ఖచ్చితంగా టెంపుల్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోవాలని చెప్పి శివుని ఆశీస్సులు ఉండాలి, అమ్మవారు ఆశీస్సులు అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. మరి సరునారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క ఆవరణలో శ్రీ బంగారు మైసమ్మ యొక్క విగ్రహ ప్రతిష్టన మరియు అభిషేకాలు చేసుకున్న సందర్భంలో ముఖ్యంగా ఈ బంగారు మైసమ్మ 2009లో మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క సిబ్బంది యొక్క అందరం కలిసి ఆ రోజు మేము ఒక 2009లో నిర్మించాము. అట్టి బంగారు మైసమ్మ 60 మందితో నిర్మించిన గుడిని ఈరోజు 1000 మంది దర్శించుకున్నటకు సిద్ధంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కమిటీ కూడా మరి మంచిగా పనిచేస్తూ మరి ముందు కూడా ఈ బంగారు మైసమ్మను మన మహేశ్వరము డివిజన్లోనే కాకుండా మన రంగారెడ్డి జిల్లాలోనే ఉత్తమమైన మన బంగారు మైసమ్మగా తీర్చిదిద్దాలని కమిటీని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికీ ప్రెస్ వాళ్ళకు కానీ మన తీగల కృష్ణారెడ్డి కానీ మేడం గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి భక్తుడు మరి 1000 సంఖ్యలో మరి ఈరోజు వెంకటేశ్వర కాలనీ మొత్తం కదిలి వచ్చింది కాబట్టి వారందరికీ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సరునార్ డివిజన్ మహేశ్వరం కాంచి సరునార్ డివిజన్లో మరి గుడికి మా పెద్దలు బీర బాలకృష్ణన్న గారు బంగారు మైసమ్మ గుడికి పెద్దలు ఈ గుడికి సేవ మొత్తం దీని కార్యక్రమం చూడము మా బీర బాలకృష్ణన్న గారు, మా మహేశ్వరం కాంచి జనరల్ సెక్రటరీ డివిజన్ ప్రెసిడెంట్ ఆకుల అరవింద్ కుమార్ గారు, మరి దాంతోపాటు ఆర్కేపురం డివిజన్ ప్రెసిడెంట్ మన అరవింద్ శర్మన్న గారు, మా డైరెక్టర్ గారు, మరి ఇక్కడ అందరూ కూడా ఇంత కృషి చేయడానికి కారణం ఏంది, గుడి డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే పూర్వీకులు అప్పుడు పెద్దలు ఏం చెప్పి దీనికి ఇంత రావడానికి కారణం ఏంటంటే ఇంత శక్తి రావడానికి గుడికి ఏంటంటే పూర్వీకులు పెద్దలు ఏం చెప్పేదంటే ఈ మైసమ్మ బంగారం లాగా వాళ్ళకి కనిపించింది కాబట్టి అప్పుడు అందరు బంగారం మైసమ్మ అని దీనికి ఒక పేరు వచ్చింది. ఇప్పుడు టెంపుల్ కాదు, ఇది చాలా గత టెంపుల్ ఇది. కాబట్టి అన్నవాళ్ళంతా కృషి చేసి ఆ టెంపుల్ని డెవలప్ చేయడం జరిగింది. ఇంకా రాబోయే కార్యక్రమంలో ఇంకా చాలా పెద్ద కార్యక్రమం అవుతుంది. అమ్మవారిని ఇలా ప్రదర్శన కార్యక్రమానికి పెద్దలందరూ వచ్చి చేయడం జరిగింది. అందరికీ ఆశీర్వాదం మాకు పెద్దలందరూ భక్తులు చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇంకా గతంలో చాలా దీని గురించి తెలవడం కానీ చరిత్ర పెద్దగా ఉన్నది. ఈ ఇంకా చాలా డెవలప్ అవుతుందని చెప్పి ఈ గుడికి ఉన్న శక్తి అసలు ఉన్నది బంగారు మైసమ్మ. కాబట్టి పెద్దల ప్రముఖులు చెప్పినట్టు ఈ గుడి మేము కూడా ఇప్పుడే చూస్తున్నాం కాబట్టి ఎప్పటి నుంచో దానికి ఉన్న శక్తి పవర్ ఏందనేది మాకు కూడా తెలుసు అమ్మవారు. థ్యాంక్ యూ.
That's